భూభారతి చట్టం అమలులో అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. భూభారతి చట్టంపై వరంగల్ నగరం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్పల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మే 5 నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తాం. జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులే వచ్చి సదస్సులు పెట్టి మీ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు అని ప్రకటించారు. అలాగే మరో 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,986 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 320 మంది సర్వేయర్లుండగా వాటి సంఖ్యను 1000కి పెంచుతామని చెప్పారు. మరో 6,000 మంది ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్లను అందజేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.